రీసెంట్‌గా బాలకృష్ణ గారితో ఎవ్రీ వీక్ కూర్చుంటున్నారంట సిట్టింగ్స్. ఎవ్రీ వీక్ ఏం కాదు, ఒకసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెట్కి వచ్చినుండే ఆయన. సరే వచ్చినుండే. అది ఫోటోలు ఎందుకు పెట్టలేదంటే నేను లుక్లో ఉన్నా, దాంట్లో రివీల్ కాకుండా ఒక లుక్ ఉంది, సో అవి పెట్టలేదు. సో ఈజ్ వెరీ కైండ్ టు మీ దట్ వే. పడ్డా అన్నప్పుడు కూడా అట్లా ఫైట్కి మంచి ముహూర్తం చూసి పెట్టండి అని చెప్పి, నేను 6కి వెళ్ళిపోతే లొకేషన్కి 8:20 దాకా షార్ట్ పెట్టలేదు నాకు, ఎందుకంటే 8:20కే ముహూర్తం పెట్టారు బాలయ్య గారు నీకోసం అని చెప్పి. సో అది కానీ వీక్లీ ఏం లేదు, నీకు తెలుసా ఆయన ఎంత బిజీ ఉంటాడో. వీక్లీ కూర్చుని ఎంత తీరిక అంటే నేను విన్నాను బాలయ్య గారికి కూడా ఉండదు. వీక్లీ 1.5 వీక్ బట్ ఈ లాస్ట్కి ఎవ్రీ నోవెంబర్ ఎట్లున్నావు అని చెప్పి, ఏ బ్రో ఎట్లున్నావు అని చెప్పి మాట్లాడతాం, ఫోన్లో మాట్లాడతాము, కలవడం అవుతుంటుంది మధ్యలో. వీక్లీ అనేది ఏం లేదు. దట్ వాజ్ ఒక సక్సెస్ మీట్ తర్వాత ఒకసారి జరిగింది, బట్ రెగ్యులర్గా ఏం కాదులేదు. రామ్ చరణ్ గారితో మీరు ఇందాక అన్నారు ఒకసారి కలిసాము చాలాసేపు. లేదు, ఊరిదేవుడికి రాజమండ్రి గెస్ట్ వచ్చారు. ఆ తర్వాత కూడా ఈ మధ్య కూడా కొంచెం రామ్ చరణ్ గారితో కూడా కలుస్తున్నారని విన్నాను. మధ్యలో కలిసినుండే, మొన్న మధ్యలో కలిసినుండే. హీ వాజ్ ఆల్సో లైక్ డీప్ ఇన్సైడ్ వెల్ విషర్, ఏదో పేరుకి కాకుండా హీ వాజ్ ట్రూ వెల్ విషర్. ఏం మాట్లాడుతుంటారు చరణ్ గారు మీరు కలిసినప్పుడు? ఈ మధ్య కొంచెం ఒక 2-3 సార్లు కలిసారని విన్నాను నేను. 2-3 సార్లు కాదు, దాని తర్వాత వి మెట్ ఇన్ వన్ ఈవెంట్ ఒకరోజు. దాని తర్వాత ఇన్వైటెడ్ మీ దివాళీకి ఇంటికి రాని వాళ్ళ అది ఉన్నప్పుడు కూడా ఇన్వైట్ చేస్తుండే, కానీ ఐ థింక్ ఐ వాజ్ షూటింగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అప్పుడు. హీ వాజ్ వెరీ కైండ్ దట్ వే. ఏం మాట్లాడతారు అంటే అది ఏ యాక్టర్ చెప్పండి, నువ్వు ఎవరిని అడక్కి క్వశ్చన్. ఎందుకంటే మనం మాట్లాడిన వాళ్ళు కూడా ఇబ్బంది పడదు, మనం మాట్లాడిన వాళ్ళు కూడా అంటే అది మన ఇద్దరి మధ్యలో ఉన్నట్టే మాట్లాడతారు కదా. అరే నేను అనేది ఏంటంటే సినిమా టాపిక్స్ వస్తాయా మీ గురించి ఏమైనా అనాలిసిస్ చేసి, మీ క్యారెక్టర్లు మీ సినిమాల గురించి అట్లా ఉంటుందా? ఆయన ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా అని? డెఫినెట్లీ ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసి, నువ్వు ఎవరి మాట నాకు, నువ్వు పోతున్న ట్రాక్ కరెక్ట్ ఉంది, ఇది మార్చుకో అది మార్చుకో అని చెప్తారు, మార్చుకోకని చెప్తారు. సో నేను అదే అడిగిన కాన్వర్సేషన్లో, మీ ఓపెన్ కాన్వర్సేషన్ గురించి కాదు. బేసిక్గా అడగనే టక్కుమని ఏం గుర్తు కూడా రాలేదు అందుకు, ఎందుకంటే ఆ ఇన్పుట్స్ అవి ఇస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే చాలా మంది ఇచ్చేయొద్దు అది చేయని చెప్తుంటారు, కాకపోతే నువ్వు కరెక్ట్ ట్రాక్లో పోతున్నావు అట్లనే ఉండని చెప్పారు చరణ్ గారు. మీ ఫేవరెట్ యాక్టర్ విషయం వద్దాం. ఎన్టీఆర్ గారు నా మాస్ అమ్మమ్మ కూడా అని ఒక బిరుదు కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన ట్రూ సపోర్టర్. మీరు ఎంత ఓవర్ వార్మింగ్ ఉంటుందో ఆయన కూడా అంతే సపోర్ట్ చూపిస్తారు, అంతే లవ్ చూపిస్తారు మీ మీద. ఒక సాడ్ ఇన్సిడెంట్ పెట్టుకొని వాళ్ళ ఇంట్లో కూడా మీ ఫంక్షన్కి వచ్చి మీకంటే ఒక స్పేస్ ఇచ్చి మీకు టైం ఇచ్చారు ఆయన. అవును, నాకు అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే, అప్పుడు అక్కడ ఉండే కదా ఆస్కర్స్ బయట అవుట్ ఆఫ్ ఇండియా, అక్కడ ఏదో 1-2 days ఇంపార్టెంట్ ఈవెంట్లు ఉండే అంట అటెండ్ అవ్వాల్సినవి. లేదు నేను విశ్వగడ్ ఈవెంట్కి వెళ్ళాలని చెప్పి వచ్చేస్తాడు. సో అది నేను నిన్న అక్కడ జరిగింది నిన్న. సో అండ్ నేను ఇప్పటికి మర్చిపోను, చెప్పలేను సిచ్యువేషన్ ఏంది నేను చెప్పలేను, కానీ నేను చాలా పెద్ద కన్ఫ్యూజన్లో చాలా పెద్ద డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో తడపడాయిస్తుంటే చాలామంది అంటే 2-3 చెప్పారు, నాకు ఎక్కలేదు. అది ఎన్టీఆర్ చెప్తే ఎక్కింది నాకు. ఓకే, ఆయన చెప్పి ఈ చేంజ్ నాకు తెలిసి చాలా పెద్ద డెసిషన్ అది తీసుకోవడానికి నేను తడపడాయిస్తుండే. చాలా స్ట్రాంగ్గా నాకు సపోర్ట్ చేసి ఆ డెసిషన్కి హెల్ప్ చేసిన మనిషి అయినా అది ఏందని మాత్రం చెప్పలేను నేను. సారీ లైక్ అది చెప్పకండి, బట్ అది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన డెసిషనా లేదంటే మూవీ రిలేటెడా? అదొక్కటి చెప్పండి. లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఓహో, లైఫ్ చేంజింగ్ డెసిషన్ అది ఎన్టీఆర్ చెప్తాగానే ఎక్కలేదు. బట్ ఆయనకు అర్థమైంది నేను జోక్ చేయట్లేను, నిజంగానే ప్రాబ్లంలు ఉండేదని అర్థమైంది. ఇది ఫంక్షన్కి రాకముందు చేసిన వెళ్ళిపోయి నాకు. ఓహో, ఓకే. సో నాకు పబ్లిక్గా హెల్ప్ చేయకముందే హెల్ప్ చేస్తుండే. అప్పటి నుంచి ఇంకా బాగా నచ్చేసాడా? డెఫినెట్లీ కదా, ఫ్యాన్ కదా ఆల్రెడీ. అక్కడ నుంచి ఆ మూమెంట్ నుంచి ఇంకా డైహార్డ్ ఫ్యాన్ అయిపోయారు. డెఫినెట్లీ. ఒక హీరోకి మార్కెట్ వచ్చేసాక, ఒక స్టార్డమ్ వచ్చేసాక, మీకంటూ ఒక గుర్తింపు వచ్చేసాక, ఐడెంటిటీ వచ్చేసాక ఇంకొక హీరో పేరు వాడుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. ఎవరు చిన్న హీరోలు అప్కమింగ్ హీరోస్ వాడుతుంటారు, పలానా నేను హీరో అని, లేదంటే వాళ్ళ సినిమాలో రిఫరెన్స్లకు వాడుతుంటారు కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ని తీసుకోవడానికి. బట్ మీరు ఇప్పటికీ డే 1 నుంచి ఏదైతే చెప్తున్నారో నా మాస్ అమ్మ మొగుడు ఎన్టీఆర్ గారు నేను ఫ్యాన్ అని, ఇప్పటికీ అదే ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక పడిపోతుంది, ఒక ముద్ర పడిపోతుంది, నందమూరి ఫ్యాను, నందమూరి క్యాంపు అని. సో ఆ ముద్ర అని అది ఎలా చూస్తారు? ఏ ముద్ర వేసుకున్నా ఎవరేమనుకున్నా నేను మంచి సినిమా తీస్తే థియేటర్కి వస్తారు. ఓకే, సినిమా పోయిందా ఎవరు వచ్చి చూడరు. సో ఇవన్నీ ఆలోచించి మనం ఎక్కువ నిపుణులం అయిపోయి సైంటిస్టులం అయిపోయి ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఓకే, ఐఎమ్ లివింగ్ మై లైఫ్. నాకు నచ్చింది, నాకు నచ్చిన మనుషులు, నాకు నచ్చిన మనుషులు, నాకు నచ్చంది, నాకు నచ్చలేదు. సో
ఎవ్వరు ఏమనుకుంటారు అన్నది నాకు ఇట్లా మీరు కలిసినప్పుడు ఎవరైనా చెప్తే డిస్కషన్ అయితేనే తప్ప ఇంకా ఆలోచించారు ఎక్కువ. నా ఇంట్లో వాళ్ళు నా ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఏది ఇయ్యరు, హ్యాపీ అయిపోయింది కదా టాపిక్ ఓవర్. రిలీజ్ అప్పుడు కరెక్ట్ ఇంటర్వ్యూలు పడ్డప్పుడు సడన్గా ఇట్లాంటివి వింటుంటాం, కానీ వెన్ ఐ నో టు మై సెల్ఫ్ దట్ ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఏ ట్రాన్స్పరెంట్ గై. నాకు ఏది ఇష్టం అది చెప్పిన, నాకు ఇష్టం ఉన్న లెవెల్, నాకు ఇష్టమైన సినిమా లేదు, నాకు నచ్చనిపోయింది, నేను ఎవరితో ఉంటాను అంతే అయిపోయింది. నేను ఆన్సరబుల్ ఓన్లీ నా ఫ్యామిలీకి అండ్ నా వెల్ విషర్స్కి, నా ఫ్రెండ్స్కి ఉంటా. సో వాళ్ళు ఇట్లా అనుకుంటారు, వీళ్ళు ఇట్లా అనుకుంటారు అంటే వాళ్ళు అనుకుంటారు అంటే అది అలా ప్రాబ్లం, అది ఎక్కువ ఆలోచించారు అంతే. విశ్వక్సేన్లో ఒక హాబీ ఉందంట, వాచెస్ కలెక్షన్ చేస్తారంట బాగా. లేదు సార్, అది ఏదో ఇప్పుడు పైసలు సంపాదిస్తున్నాం కాబట్టి 2-3 వాచ్లు కొనుక్కున్నా. ఇది ₹1 కోటి వాచ్ ఉందంట మీ దగ్గర. సార్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు సార్, నేను ₹1 కోటి కాదు, వాటి వాల్యూస్ డిఫరెంట్ ఉంటుంది. వాచెస్ ఎప్పుడు మీకు ఓకే అంటే మీరు రీటైల్ ఆఫ్టర్ మార్కెట్ అని అదొక వేరే పంచాయతీ ఉంటుంది. అంటే మీరు లక్షల్లో కొన్నప్పుడు ఇప్పుడు కోట్లు అయి ఉంటుంది అంతేనా? అదే దాని వాల్యూ పెరుగుతుంది కాదు. మంచి వాచ్ల కలెక్షన్ అంటే ఇప్పుడు కొత్త హ్యాబిట్స్ ఉంటాయి కదా. పైసలు లేనప్పుడు ఏమేమి చేయాలనుకుంటామో, పైసలు వచ్చిన తర్వాత అవన్నీ చేస్తుంటాం అంతే. ఇంకేముంటుంది? నాకు ఏవి ఎక్కువ ఉండవు సార్. వాచ్లో 4 ఉండాలి, కార్లో 2 ఉండాలి, ఇల్లు 1 ఉండాలి, అంతేగాని కలెక్షన్లు ఏం లేదు. అంటే వాచెస్ ఎక్కువ కొంటుంటారంట ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా. ఒక టైంలో విశ్వక్సేన్ ఒక హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్నారని అన్ని వెబ్సైట్లు రాశాయి, అది బాగా స్ప్రెడ్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు? ఏదన్నా క్లారిఫికేషన్ ఇస్తారా దాని మీద? అంటే అది బాగా వైరల్ రాయకపోతే నేను హీరో కాదు కదా, అట్లాంటివి రాస్తేనే హీరో కదా. అది చదవగానే ఓకే మన గురించి కూడా ఫైనల్ రాసిరు అనుకున్నా అంతే. బట్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్. అది నా పర్సనల్ లైఫ్ కానీ ఇది కానీ ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ ఆర్ రియాక్ట్ అయిపోయేంత కూడా ఏం లేదు. ఉండరా మనుషులు, దట్స్ మై పర్సనల్ లైఫ్. ఐ డోంట్ ఆన్సర్. బట్ అది రాసినప్పుడు ఎట్లా రియాక్ట్ అయినావు అని అడిగితే మాత్రం వెరీ గుడ్. రాయలేని వెయిట్ చేసిన నేను, అంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి అని కాదు, బేసిక్గా రాయాలి కదా, ఆచారం కదా. హీరో అన్నాక ఆచారం, ఆచారం ప్రకారం ఇంకేవాడు ఏ లింకులు పెట్టి ఏం రాస్తలేరు ఏందనుకున్నా, అది వచ్చినప్పుడు ఓకే నైస్ అనుకున్నాను. ఆ హీరోయిన్ పేరే ఎత్తడానికి రీజన్ ఏందనుకుంటున్నారు మీరు? నేను పేరున్న చదవలేదు, నేను 2-3 పేర్లు చదివినా. నేను ఒక వేరే పేరుతో ఉన్నది కూడా వేరే సైట్లో చదివినా. ఓకే. సో మీరు దేని గురించి మాట్లాడుతారో నాకు తెలియదు. సవారీ డైరెక్టర్తో ఒక ఫిలిం ప్లాన్ చేస్తారు మీరు, చాలా పెద్ద అనుకున్నారు, దాని మీద డిస్కషన్ జరిగింది. ఆల్మోస్ట్ సాయి మాధవ్ గారితో ఒక డైలాగ్ వర్షన్ అక్కడ దాకా వెళ్ళింది. అంటే ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదు ఆ సినిమా? ఫ్రాంక్లీ స్పీకింగ్ దాని సెకండ్ హాఫ్ ఇప్పటికీ టైం దొరకలేదు కూర్చోడానికి. ఓకే. నేను డైరెక్టర్ ఇద్దరం వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ బెటర్ సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ కదులుతలేదు. దాని తర్వాత మిగిలిన కమిట్మెంట్స్తో టకటకి వెళ్ళిపోతూ ఉన్నాము. బట్ డెఫినెట్లీ ఆ సినిమా చేస్తాను. ఇట్స్ కాల్డ్ స్టూడెంట్ జిందాబాద్. లైక్ స్టూడెంట్ జిందాబాద్. అది ఇది కాలేజ్ బేస్డ్ ఫిలిం, కాలేజ్ స్టూడెంట్ స్టోరీ. డెఫినెట్లీ చేస్తా ఆ సినిమా. ఓకే. అది మేబీ దానికి పెద్ద బేస్మెంట్ కావాలి దానికి. ఓకే. సో నేను కూడా అందుకే ప్రాక్టికల్గా దానికి ఎంత లేట్ అయితే అంత స్ట్రెంత్ దొరుకుతుంది అన్నట్టే నేను. అట్లా ఏమన్నా ఆగిపోయిన సినిమాలు ఇంకేమన్నా ఉన్నాయా ఇట్లా అదే హోల్డ్లో పెట్టినాయి కానీ, లేదంటే చేయలేక కానీ? ఇప్పుడు సవారీ డైరెక్టర్తో అన్నట్టు మ్యాక్సిమం నేను అనుకున్న సినిమాలు అన్నీ చేసిన సార్, ఏవి ఆగిపోయినవి ఏవి లేవు. స్టూడెంట్ ఒకటే.